ఈరోజు మనం ఇప్పటి వరకు కొన్ని జాతక స్టోరీస్ చెప్పుకున్నాం. అలాగే దమ్మపదం స్టోరీస్ కూడా చెప్పుకున్నాం. అసలు ఇవి నిజమైనవేనా అని ఎలా నమ్మాలి? కొన్ని చోట్ల జంతువులు మాట్లాడినట్టు, దేవతలు మాట్లాడినట్టు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అసలు వీటిని ఏ దృష్టితోటి అర్థం చేసుకోవాలి? త్రిపీఠికల్లో మనకి ఈ జాతక స్టోరీస్ అనేది కనపడుతుంది. త్రిపీఠికల్లో సుత్తపీఠికలో కుద్దుక నికాయాలు జాతక కథలు అన్నది మనకి కనపడుతుంది. అయితే ఈ జాతక కథలు మొత్తం 547 ఉన్నాయి. ఇవి అసలు నిజంగా జరిగాయా లేకపోతే కల్పితాలా అనే ప్రశ్నకు మనం ఎటువంటి దృష్టితోటి చూడాలి అంటే, ఉదాహరణకి మనకి కొన్ని శ్లోకాలు ఉంటాయి. వాటిని ఆ శ్లోకాలకి ఒక స్టోరీ అనేది కలపాలి. అంటే ఆ స్టోరీని చెప్పి ఆ శ్లోకాలను వివరించాలి. మొదట్లో ఈ స్టోరీసు పెద్దగా లేవు, ఓన్లీ శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకి మనకి దమ్మపదంలో చూసుకుంటే, మనోపుబ్బంగమా దమ్మ మనుసెట్ట మనోమయ మనసాచే పదుట్టేన భాసతివా కరోతివా తతోనం దుఃఖమన్వేతి చెక్కం వవహతో పదం. ఇది పాలి గాథ. దీనికి తెలుగు అర్థం ఏంటంటే, అన్ని ధర్మాలకు మనసే ముందు నడుస్తుంది, మనసే శ్రేష్టమైంది, ధర్మాలన్నీ మనోమయాలే. ఎవరైనా చెడు మనసుతో మాట్లాడినా పని చేసినా బండి నడుస్తూ ఉన్నప్పుడు ఎద్దు వెనుక కాళ్ళను బండి చక్రం అనుసరించినట్లే దుఃఖం వారిని వెంటాడుతుంది. ఇది ఒక గాథ ఉంది. దీనికి ఒక నీతి కథలాగా చెప్పాలి. అంటే భిక్షువులకి కానీ లేకపోతే సాధారణ గృహస్థులకు అర్థమయ్యే విధంగా ఒక నీతి కథను జోడించి చెప్పాలి. అట్లా ఒక నీతి కథను అట్టకథ వ్యాఖ్యానాలు ఆధారంగా కొంతమంది అట్టకథ ఆచార్యులు, ఉదాహరణకి బుద్ధఘోషుడు లాంటి వాళ్ళు, వాటికి ఒక కథను జోడించి ఈ గాథను తీసుకొని ఆ కథను జోడించి మనకి ఈ జాతక కథల రూపంలో ఇంకా ఈ దమ్మపదం కథల రూపంలో ఇవ్వడం జరిగింది. సో వాటిని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. బుద్ధుడు వీటిని తన శిష్యులకు చెప్పారు. వారు కంఠస్థం చేసి గురు శిష్య పరంపరగా ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత, అంటే భగవానుడు పరినిర్వాణం చెందిన తర్వాత 400 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం, ఆ టైంలో వీటిని లిఖితబద్ధం చేశారు. అప్పటికి ఈ స్టోరీస్ ఉండి ఉండవచ్చు, లేకుండా కూడా ఉండవచ్చు. కాకపోతే ఆ మెయిన్ గాథలు మాత్రం ఉండి ఉండొచ్చు. వాటికి కొంతమంది వ్యాఖ్యానకారులు, ఉదాహరణకి బుద్ధఘోషుడు లాంటి వాళ్ళు వీటికి వ్యాఖ్యానాన్ని రాయటం జరిగింది. సో అప్పుడున్న సామాజిక పరిస్థితుల్ని ఆధారం చేసుకొని ఆ స్టోరీస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇవి ఒరిజినలా కాదా అనేది మనం చెప్పలేము. కాకపోతే వీటిని ఏ దృష్టితోటి చూడాలన్నది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అశోక చక్రవర్తి కాలం నాటికే ఈ గాథలు ఉన్నాయి. త్రిపీఠికల్లో అంటే ఈ గాథలు చేర్చబడ్డాయి. అసలు కథ ఇంకా చేర్చబడి ఉండకపోవచ్చు. కానీ బుద్ధఘోషుడు, అంటే క్రీస్తు శకం 5వ శతాబ్దంలో బుద్ధఘోషుడు ఈ పాత కథలన్నిటిని సేకరించి వాటికి పూర్తి వివరణ రాసి, అంటే కామెంటరీస్ అట్టకథలు అంటారు, ఈ 547 కథలతో కూడిన ఒక ప్రామాణిక గ్రంథాన్ని రూపొందించాడు. ఇదే మనం ఇప్పుడు చదువుతున్న జాతక కథలు అన్నమాట. అందుకోసమే మనకి ఈ జాతక కథల్లో చూస్తే రిపీటెడ్గా స్టోరీస్ వస్తూ ఉంటాయి. అంటే ఆ నీతిని చెప్పడానికి ఆ కథను ఉపయోగించారు, అంతేకాని అది నిజమా కాదా అన్నది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వీటిని 3 కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే సాంప్రదాయబద్ధంగా, అంటే కొంతమంది సాంప్రదాయాలు ఉంటారు. రిలీజియస్గా చూసినప్పుడు ఏంటంటే, బుద్ధుడికి జ్ఞానోదయం అయినప్పుడు ఆయన పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఆ గత జన్మలను గుర్తు చేసుకునే శక్తి కలిగిన కారణంగా
ఆయన వీటిని చెప్పారు అని ఈ సాంప్రదాయబద్ధంగా చూడొచ్చు. ఆ శక్తితో ఆయన తన గత జన్మ విశేషాలను శిష్యులకు వివరించారు కాబట్టి బౌద్ధాన్ని నమ్మేవారికి అవి అక్షరాల బుద్ధుడి గత జన్మల వాస్తవ కథలు. చారిత్రకంగా చూస్తే అంటే హిస్టారికల్గా చూస్తే లేకుంటే సాహిత్యం దృష్టిలో చూస్తే చరిత్రకారులు మరియు విమర్శకుల దృష్టిలో ఇవి అద్భుతమైన ఒక జానపద కథలు అన్నమాట. అంటే పురాతన భారతదేశంలో ప్రచారంలో ఉన్న అనేక నీతి కథలను ఇంకా జంతువుల కథలను బౌద్ధ భిక్షువులు వాటిని స్వీకరించి వాటికి బౌద్ధ ధర్మాన్ని జోడించారు అని. ఉదాహరణకి జంతువులు మనుషుల్లాగా మాట్లాడటం, దేవతలు ప్రత్యక్షం అవ్వడం వంటివి ఇందులో ఉంటాయి. వీటికి రూపక కథలు లేకపోతే సింబాలిక్గా చెప్పే స్టోరీస్గా చూడాలి. అంటే నిజంగా ఒక కుందేలు చంద్రుడిపైకి ఎగిరిందా అని కాకుండా ఈ కథ వెనుక ఉన్న త్యాగ గుణాన్ని చూడాలి. మనకి ఈ శశి పండిత జాతక స్టోరీలో ఉంటుందన్నమాట ఇది. అంటే మనం ఆ స్టోరీని మనకు ఉపయోగపడే విధంగా మాత్రమే తీసుకోవాలి. అది నిజంగా జరిగిందా, జంతువులు మాట్లాడాయా మనుషులతోటి, లేకపోతే ఇదంతా జరిగిందా, ఇది మనకు అవసరం లేదు. దాంట్లో ఉన్న సారాన్ని చూడాలి. మనకి ఇప్పుడు ఏం ఉపయోగపడుతుంది ఆ స్టోరీలో చెప్పిన సారాంశం. సో ఆ ఉద్దేశంతో మాత్రమే చూడాలి. ముఖ్యంగా ఆ స్టోరీస్లో ఉండే సత్యం ఏంటి అనేది చూస్తే కొన్నిసార్లు మానవ స్వభావం గురించి చూడాలి. అంటే ఈ విషయాలపైనే మనం దృష్టిని పెట్టాలి. జాతక కథలో మనుషుల అత్యాశ, అసూయ, కోపం, మూర్ఖత్వం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మనుషులు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడానికి జంతువులని పాత్రలుగా వాడారు. అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినట్లయితే వాళ్ళు తీసుకోవడం కష్టమవుతుంది. అందుకోసం జంతువుల పాత్రలను తీసుకొని వాటిని చెప్పడం జరిగింది. ఇంకా పారమితల్ని ఉద్దేశించి కూడా మనం చూడొచ్చు. ప్రతి జాతక కథ కూడా బోధిసత్వుడు అంటే బుద్ధత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని బోధిసత్వుడు అంటాము. ఏదో ఒక సుగుణాన్ని అంటే దానగుణము, శీలము, సహనము, సత్యము, ఇంకా పట్టుదల, ప్రజ్ఞ, ఈ పారమితల్లో ఏదో ఒకటి ఎలా అభ్యాసం చేశారో చూపిస్తుంది. అంటే కష్టాల్లో కూడా ధర్మాన్ని ఎలా వదలకూడదో ఇవి మనకి నేర్పిస్తాయి. ఇంకా కర్మ సిద్ధాంతాన్ని చెప్తుంది. అంటే మనం చేసే పనికి ఫలితం ఎలా తిరిగి వస్తుందో, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కథలు చాలా సులభంగా వివరిస్తాయి. అంటే మంచి చేసినప్పుడు మంచి కర్మ ఫలితం, చెడు కర్మ చేసినప్పుడు చెడు కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తారు అనే ఉద్దేశంతో ఈ కథలను చూడాలి. ఇంకా ముఖ్యంగా కొన్ని చోట్ల బోధిసత్వుడు కూడా కొన్ని తప్పులు చేసినట్లుగా కనపడుతుంటాయి. అంటే బోధిసత్వుడు అంటే బుద్ధత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న జన్మ. అంటే తనను తాను ఇంకా బోధిని పొందడానికి ప్రయత్నిస్తున్న జన్మ. అంటే ఆయన కూడా గత జన్మలో కొన్ని పొరపాట్లు చేసి వాటి నుంచి నేర్చుకొని ఆయన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇవి ఉదాహరణలు అన్నమాట. అంతేగాని బోధిసత్వుడు అంటే పూర్తి పరిపూర్ణుడు అని అర్థం కాదు. అందుకే కొన్ని జాతక స్టోరీస్లో మనకి ఆయన చిన్న చిన్న తప్పులు కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి కొన్ని జాతక స్టోరీస్లో ఆయన మనసులో కూడా ఈ కామ వాంఛ కలిగింది అనేది మనకి కనపడుతూ ఉంటుంది. అంటే ఆయన ఇంకా తనను తాను వృద్ధి చేసుకుంటున్నాడు ఈ బుద్ధత్వాన్ని పొందడానికి. అందుకోసం ఇటువంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అంతేగాని వాటిని తప్పుడు ఉద్దేశంతో తీసుకోకూడదు. వీటిని ముఖ్యంగా నీతిని బోధించడానికి వాడిన సాధనాలుగా చూడొచ్చు అనమాట. అంటే మన జీవితంలో ఒక సమస్య ఎదురైంది. అటువంటి సమస్య ఈ జాతక స్టోరీలో కూడా కనపడింది అనుకో, దాంట్లో చెప్పబడిన నీతిని మాత్రమే మనం గ్రహించాలి. ఉదాహరణకి మనం ఒక చేదు మందు వేసుకోవడానికి తేనె కలుపుకొని తింటాము ఆ మందుని. అంటే ఇక్కడ తేనె అంటే కథ అనేది ఒక తేనె లాంటిది. అందులోని నీతి అంటే దమ్మం ఏదైతే ఉందో అది మందు లాంటిది. మీరు కథను ఆస్వాదిస్తూనే అందులోని మందుని తీసుకోవాలి, అంటే నీతిని తీసుకోవాలి. అంతేగాని ఇవి నిజంగా జరిగాయా, ఈ జన్మలు ఉన్నాయా లేదా, జంతువులు మాట్లాడాయా, దేవతలు మాట్లాడారా, ఇవన్నీ వేరే పురాణాల్లో కూడా ఉన్నాయి కదా, వీటిలో ఎంత నిజం ఉంది,
వీటి వల్ల పెద్ద ఉపయోగం అనేది ఏమీ ఉండదు. కానీ దాంట్లో ఉన్న సారాంశం, ఉదాహరణకి ఒక భిక్షువు కామపు ఆలోచనలతోటి నిండిపోయి ఉన్నాడు. బుద్ధ తన పూర్వజన్మని ఉదాహరణగా చెప్పి ఆయన ఆ భిక్షువు మనసులో ఉన్న ఆ కామం పోవడానికి ప్రేరణ కలిగించే విధంగా ఆ కథను చెప్పారు అనుకోండి. అది మన జీవితంలో మన లోపల ఉన్న లోపాలను పోగొట్టుకోవడానికి, అంటే బలహీనతలను పోగొట్టుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మనం దాన్ని తీసుకోవాలి. అంతేగాని ఇది నిజంగా జరిగిందా? కొన్ని చోట్ల స్త్రీల స్వభావం గురించి కూడా వస్తుంది. అంటే వాళ్ళు కామపు ఆలోచనలతోటి ఎక్కువగా ఉంటారు. అంటే స్త్రీలను తక్కువ చేసినట్లుగా కొన్ని జాతక స్టోరీస్‌లో కనపడుతూ ఉంటది. దాన్ని మనం స్త్రీలు పురుషుల పట్ల, పురుషులు స్త్రీల పట్ల ఉండే వ్యామోహంగా చూడాలి. ఓన్లీ స్త్రీలను మాత్రమే తక్కువ చేసినట్లు కాదు. ఇద్దరినీ చూడాలి. అదేవిధంగా ఆనాటి సామాజిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథలు రాశారు అన్నది కూడా చూడాలి. అందుకోసమే ఈ జాతక స్టోరీస్‌లో కొన్ని చోట్ల ఎక్కువ తక్కువలు కనబడుతూ ఉంటాయి. అందుకోసం మనం వాటిలో ఉన్న సారాంశాన్ని మాత్రం గ్రహించాలి. అంతేగాని ఆ కథను పూర్తిగా ఇప్పటి సమాజానికి తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. సో ముఖ్యంగా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అందుకోసమే ఇలా చెప్పడం జరుగుతుంది. సో వాటిని ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని అవి నిజంగా జరిగాయా లేదా అన్నది వదిలిపెట్టాలి.